ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయం అందరికీ తెలుసు. అది ఆత్మహత్యగా జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. క్షమించండి, ఆత్మహత్య కాదు. ఇది యాక్సిడెంట్‌గా యాక్సిడెంట్. జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అది హ్మ్. యాక్సిడెంట్ కాదండి. అది హత్య. హ్మ్. 100కు 100% ఆయన్ని హత్య చేశారు. విషయం హ్మ్. ఏంటంటే ఆయన ఒక మీటింగ్‌కి విజయవాడ వెళ్లి, విజయవాడ నుంచి రాజమండ్రికొచ్చి, రాజమండ్రి నుంచి బుల్లెట్ బండి మీద హ్మ్. వెళుతూ ఉన్నప్పుడు అతనికి యాక్సిడెంట్ జరిగింది. అతను చనిపోయాడని చెప్తున్నారు. అది హ్మ్. పూర్తిగా అవాస్తవం అండి. ఆ మనిషి ఆ మనిషి చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీని చాలా స్పష్టంగా అక్కడున్నటువంటి క్రైస్తవులు చూసారు, పాస్టర్స్ చూసారు, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి డాక్టర్లు చూసారు. వాళ్ళు చెప్తున్నది ఒకే ఒక మాట. నేనింకా ఆయన పార్థివ దేహాన్ని నేను చూడలేదు. కానీ వాళ్ళు ఓకే. చెబుతున్నది ఒకటే మాట. దారుణంగా ఈయన్ని నరికి చంపారు. ముఖం హ్మ్. మీద కత్తిగాట్లున్నాయి. ఒకవేళ వీళ్ళు చెప్పినట్లుగా ఇది యాక్సిడెంటే అయ్యుంటే, ఒంటికి ఖచ్చితంగా దెబ్బలు తగిలేవే కింద పడుంటే. మోకాళ్ళు కొట్టుకుపోయాయి, మోచేతులు కొట్టుకుపోయాయి, ఒంటి మీద ఇంకెక్కడైనా గాయాలయి ఉండేయి. బండి అవును. కూడా పూర్తిగా ధ్వంసమై ఉండేది. కానీ బైక్ ఇతను చనిపోయినటువంటి దైవజనుడు ఇద్దరు కూడా పొదల మధ్యన పడిపోయినటువంటి పరిస్థితి. రోడ్డుకు చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్లి చూస్తే ముఖం మీద కత్తితో నరికినటువంటి ఘాట్లాంటి ఘాటు తప్ప ఒంటి మీద ఇంకెక్కడ కూడా గాయం లేదు. ఆ హ్మ్. ఆ బుల్లెట్ బండి కూడా ఒక అద్దం మాత్రమే పగిలింది తప్ప ఇంకా ఏ విధమైనటువంటి దాని మీద ఏ విధమైనటువంటి దెబ్బ లేదు. ఆ బుల్లెట్ బండి మీద కూడా కొంతమంది మతోన్మాదులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారిని చంపుతామని చెప్పి పెద్ద ఎత్తున బెదిరింపులు చేస్తూనే వచ్చారు. ఆయన్ని చంపుతామని చాలా బెదిరింపులు వచ్చాయి. ఆయన హ్మ్. కూడా యూట్యూబ్ వేదికగా, ఫేస్‌బుక్ వేదికగా వీళ్ళు నన్ను చంపేలాగా ఉన్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు కులాన్ని కొంచెం సేపు పక్కన పెట్టండి. మతాన్ని కొంచెం సేపు పక్కన పెట్టండి. అందరం మనుషులమే గదా! ఒక మనిషి చనిపోయాడనుకోండి, కనీసం సానుభూతి తెలియజేయాలి గదా! ఇలాంటి టైంలో గూడా హిందుత్వవాదులు ఫేస్‌బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా, హ్మ్. కమ్యూనిటీల వేదికగా ఎంత అసహ్యంగా రాసుకొనొస్తున్నారండి. ఇవాళ నేను మీకొక కామెంట్ పంపించాను. అతను బీజేపీ నాయకులు వాళ్ళు. హ్మ్. ప్రవీణ్ పగడాల చచ్చిపోయాడు. నెక్స్ట్ చంపేది అజయ్ గాడినే అని చెప్పి పంపించినటువంటి కామెంట్ నేను మీకు పంపించాను. దయచేసి మీరు ఒకసారి చూడండి. ఇవాళ ఓకే. అతను దారుణంగా చనిపోయాడు. కనీసం సానుభూతి తెలిపే పని లేదు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయితే అండి. ఒక మనిషి చనిపోయాడు. బ్రతికున్నప్పుడు ఎలాగో కొట్లాడాం. చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ మనిషికి కూడా కనీసం గౌరవం ఇవ్వరా? చచ్చిపోయిన మనిషి మీద కూడా విషాన్ని చిమ్ముతారా హిందుత్వవాదులు? హ్మ్. చచ్చిపోయినటువంటి మనిషి మీద కూడా విషాన్ని పోసే ప్రయత్నం చేస్తారా? పలానా మనిషి చనిపోయాడు అని చెప్పి మేము కన్నీళ్లతో వీడియో చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే, వాడు చచ్చాడు నెక్స్ట్ చంపేది నిన్నే అని మాట్లాడడం ఇది ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎందుకు చంపుతారు నన్ను? హ్మ్. ప్రవీణ్ పగడాల గారిని చంపినట్లు నిన్ను చంపుతామనంటే దాని అర్థం ఏంటి? అందరికంటే ముందు అందరికంటే ముందు ఈ ఇన్సిడెంట్ ఇంకా ప్రజల మధ్యకి రాకముందే కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి, శివశక్తి కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి తన యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రవీణ్ పగడాల మరణం గురించి ఏదో ట్వీట్ చేసి దాన్ని వెంటనే డిలీట్ చేశాడు. మనుషులు చూడడానికి ముందే అని అంటున్నారు. అదేంటో బయటికి రావాలి. హ్మ్. హైందవ శక్తి ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ లో కామెంట్ చేశాడు. ఏది ఎంత దారుణంగా మాట్లాడాడో చూడండి. అలాగే హిందుత్వవాదులు అసలు ఒక జాలి, దయ, కనికరం ఏమి ఉండదండి. చనిపోయిన ఆ మనిషికి భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు. వాళ్ళు ఎంత వేదనతో ఏడుస్తా ఉంటారండి. హ్మ్. వీళ్ళేం చేయలేదండి. ఈ హిందుత్వవాదులు ఏం చేయలా. ప్రాపర్‌గా పోలీస్ ఎంక్వైరీ జరిపించాలి అని అడగాలి. ఎవరు హత్య చేశారో బయటికి తీయాలి అని అడగాలి. ఎవరు చంపారు? దారి కాసిందెవరు? ఆయన హత్య చేసిందెవరు? దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నది ఎవరు? ఈ హ్మ్. విషయాలను బయటికి తీయని అడగాలి గాని, అవును. ప్రవీణ్ పగడాలని చంపావు. నెక్స్ట్ అజయ్ బాబుని చంపుతావనంటే మగతనం అనుకుంటున్నారా? ఒక మనిషిని చంపడం అంత తేలిక అండి? నాకు తెలియక అడుగుతాను. రాజమండ్రి దగ్గర రాజానగరం అనే ప్రాంతానికి వెళ్లే దారిలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు చూసిన వాడు లేదు. హ్మ్. యాక్సిడెంట్ చేసిన బండి ఎక్కడ లేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కళ్ళారా చూసిన విట్నెస్ లేరు. చనిపోయిన ఆయన శవం మాత్రమే దొరికింది. పొదల్లో ఒక బండి ఆయన బండి మాత్రమే పడింది. అది యాక్సిడెంట్ అని ఎలా చెప్తారు? అవునండి. ఆ ఏరియాలో సీసీటీవీ ఉంది. దాన్ని తీయాలి. ఆ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకోమని అక్కడికొచ్చినటువంటి పెద్దల్ని క్రైస్తవ సంఘ నేతలు అక్కడ అడుగుతా ఉన్నారు. పూర్తి వివరాలు బయటికి రావాలి తేజ. నేనెందుకంటున్నాను అంటే, భారతీయ జనతా పార్టీని అధికారాన్ని అండగా చూసుకొని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గావచ్చు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గావచ్చు, బజరంగ్ దళ్ వాళ్ళు గావచ్చు, హ్మ్. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా చర్చిలు పడగొట్టడం గావచ్చు, బైబిల్‌లు తగలబెట్టడం గావచ్చు, పాస్టర్‌లను చంపడం గావచ్చు. ఇవాళ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి క్రైస్తవ సమాజంలో చాలా పేరున్నటువంటి వ్యక్తి. క్రైస్తవ సంఘంలోనే చాలా పేరు మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు చంపారు అంటే వాళ్ళంటున్నట్టుగా అజయ్ బాబు పెద్ద విషయమా అండి? అజయ్ బాబుని చంపడం పెద్ద విషయమా?
ఏమన్నా మేమేదన్నా విషయాన్ని లేవనెత్తినప్పుడు అనుచిత వ్యాఖ్యలు ఏమీ లేవు తేజ అని. ఇప్పుడు కూడా రక్షణ టీవీ ఛానల్లో ఆయన డిబేట్లు నిర్వహిస్తా ఉంటారు. ఉమ్, ద సేమ్ టైం అనేక ప్రాంతాల లోపల క్రైస్తవులకు సంబంధించిన సువార్త సభల్లో వాక్యం చెప్తా ఉంటారు. ఇంకా ఉమ్, ఎవరైనా ఏ విధమైనటువంటి అనుమానాలతో వచ్చినా ఆయన వాటికి అన్నిటికి కూడా ఆన్సర్ ఇస్తూ ఉంటారు బైబిల్ పరంగా. భయంకరమైనటువంటి కుట్రుంది, ఖచ్చితంగా కుట్రుంది. ప్రవీణ్ పగడాల గారిని చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నన్ను చంపుతానని కూడా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం పూట ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అని చెప్పి నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. సుమారు 70-80 వేల మంది చూశారు. చాలా కామెంట్స్, నెక్స్ట్ చచ్చేది నువ్వే, నెక్స్ట్ చంపేది నిన్నే అనుకుంటా పెడుతున్నారు అని అంటే ఇంకా ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రౌడీ రాజ్యంలో ఉన్నావా మనం? నేను అక్కడికి వెళ్తున్నాను తేజ. నేను వారిని చూసిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీతో పంచుకుంటాను. అంటే ఎక్కడైనా సరే ఒక మరణం అనేది అంటే అది ప్రమాదవశాత్తు అయితే ఓకే, అది తప్పదు మనం. ఉమ్, కానీ నేనుగా ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా చేస్తే, నేను ఏ మతం అనేది ఇక్కడ అనను, కానీ అది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చంపటం అనేది దాని వరకు ఖండిస్తాను. ఉమ్, కానీ నిజాలు తెలియకుండా కేవలం ఆరోపణ చేయటం అనేది వేరు. ఉమ్, అందులో ఎంతవరకు వాస్తవికత అనేది ఉంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాల్సిన విషయం. ఉమ్, కానీ నేను అనుకునేంత వరకు కూడా అంత దుర్మార్గకరమైన ఏకరమైన చర్యలకి వీళ్ళు పాల్పడి ఉండకపోవచ్చు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్న విధానం. కనుక హిందువుల్లో అయితే ఈ రకమైన కుట్ర అయితే ముఖ్యంగా ఈ విషయంలో అయితే ఉండదని నేను భావిస్తున్నాను. అది నేను ఎవరైనప్పటికీ కూడా దాన్ని అయితే కనుక నేనైతే నా వ్యక్తిగతంగా అయితే తప్పకుండా దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే హిందూ మతం అనేది ఇంతలా తలెత్తుకునేలాగా, అంటే మిగతా మతాల కన్నా ఇది కొంతగా భిన్నంగా ఉండటం అనేది ఒకటి. రెండోది, వీళ్ళు ఎప్పుడు కూడా కొంతవరకు తలెత్తుకు పనులు చేశారు, కానీ తల దించుకునే పనులు అనేవి చాలా చరిత్రలో చాలా తక్కువ. కొన్ని ఏంటంటే సమకాలీన పరిస్థితులు బట్టి ఒక్కోసారి ఏమైనా అప్పుడప్పుడు కొంత వీళ్ళు ఏమంటాం హింసా ప్రవృత్తికి లోనయ్యారేమో, కానీ మామూలుగా అయితే ఉన్నత పదజాలానికి సంబంధించిందే హిందూ మతం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే హిందూ మతం ఇవాళైతే ఈ పరమత సహనాన్ని కోల్పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఈ వరకడి కంటే కూడా వీళ్ళు ఏదైనా సరే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతంగా వాళ్ళ మతాల్లోకి మనని రప్పించే ప్రయత్నం చేయటం అనేది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనలో కూడా ఒక రకమైన ఈ వరకడు ఉండే సహనం అనేది లోపిస్తుంది. తర్వాత ఏదైతే మరి ఇటు రాజకీయ నాయకులు కానీ లేదా కొంతమంది కార్యకర్తలు అనుకోండి, కొంతమంది మామూలు నాయకులు అనుకోండి, వీళ్ళు కూడా ఒక రకమైన భావజాలాన్ని, అంటే ఏదైతే మనం హిందూ మతం అనుకుంటే హిందూ మతమైన భావజాలాన్ని, లేదు వేరే మతం అనుకుంటే వేరే మత భావజాలాన్ని ఇలా ప్రజల్లోకి ఎక్కువగా చెప్పించడం అనేది, అది అక్కడ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా స్వార్థం అనే దానికి, చింతన అనే దానికి చాలా తక్కువ పీట అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికైనా సరే ఏదైనా సరే మరణం దాన్ని మీరు మర్చిపోవటం అనేది అది కొద్దిగా దురదృష్టకరంగానే నేను చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక ఎవరైనా సరే ఎలాగైనా పోవటం అనేది అది నిజంగా ఇప్పుడు మన కంటి ముందు ఒక ముస్లిం అనుకోండి లేదా క్రిస్టియన్ అనుకో, వాళ్ళు అంతకితం హిందువుని తెగ దుర్భాషలు ఆడారనే అనుకుందాం. సో రోడ్డు మీద వాళ్ళు యాక్సిడెంట్ అయింది, కొట్టుమిట్టాడుతున్నారు. సో వాళ్ళు ఎవరికి కూడా అంబులెన్స్ పిలవడానికి కూడా మనుషులు, నేను వెళ్ళాను అనుకోకుండా అక్కడ హిందువునిగా నేను ఉన్నాను. నేను ఇప్పుడు హాస్పిటల్లో చేర్చాలా వదిలేయాలా? అమ్మయ్య వీడికి రోగం కుదిరిందని పక్కనెట్టేయాలా? దీనికి మనం ఏం సమాధానం చెప్తాం? వదిలేస్తే నేను పాపం చేసినట్టు, కానీ ఆయన్ని తీసుకెళ్తే వీడెవడో హిందూ ద్రోహి అంటున్నారు నన్ను. ఇప్పుడు మనం ఏంటంటే పరపాతం గురించి ఏదైనా సరే 2 మాటలు వాస్తవికంగా పలికామనుకోండి, నేను హిందూ ద్రోహిని అయిపోతున్నా. లేదు వాళ్ళ మతంలో వాళ్ళు అలా మాట్లాడినా వాళ్ళకి నేను అవతల మతాల వాళ్ళు ద్రోహులు అవుతున్నా. ఇలాంటి పిచ్చ పరిణామం అంటాను నేనైతే కనుక, వికృత పరిణామం అంటాను. ఇలాంటివి సంఘంలో పెరగటం అనేది అంత మంచిది కాదు. సో ఇదే విషయంలో మనం కొన్నిసార్లు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్కడు మనిషి అన్నాక సమిష్టి జీవితం, అన్ని మతాల వాళ్ళని కలుసుకుంటూ ఉండాలి, అందరినీ కూడా ఇచ్చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళకి ఇలాంటి దుర్గతి పట్టింది అంటే కనుక మరి ఎంతో ప్రమాదకరమైన వ్యాధులతో రమణ మహర్షి లాంటి వాళ్ళు, తర్వాత మరి చిన్మయానంద మిషన్ ఆవిడ ఉన్నారు, ఆమె శారదా చిన్మయానంద, ఆవిడ చాలా వికృతంగా ఇబ్బందికరమైన పరిస్థితులతో మరణించడం అనేది అయితే ఉంది. మరి సాక్షాత్ శ్రీకృష్ణుడే ఒక బోయవాడి చేతిలో చావాల్సిన దుర్భరమైన పరిస్థితి ఎందుకు కట్టింది అంటే వాళ్ళందరూ కర్మ చేస్తే అలాంటి కర్మ చెట్టుకుందా? సో ప్రతిదానికి కూడా మనం ఒకటే ఆపాదించలేము. సో మరణం అనేది ఎవరికైనా మరణమే.
వాడు ఎన్ని పాపాలైనా చేయనివ్వండి. దురదృష్టకరమైన మరణం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే మనం అనేది ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక దుర్భరమైన మరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ లేదా నిజంగా దౌర్భాగ్యమైన మరణం చుట్టుకున్నప్పుడు కానీ సానుభూతి వ్యక్తం చేయటంలో తప్పు లేదు. కానీ అదే వ్యక్తి ఎప్పుడైనా సరే బహిరంగ అంటే నేను అనేది మరణానికి చేరువవుతున్నప్పుడు కాదు, ఇప్పుడు బలవంతంగా నన్ను వాళ్ళ మతంలో ప్రవేశపెట్టడానికి చేసే ప్రయత్నాలు అలాంటివి ఖచ్చితంగా హిందువులు ఖండించారు. అంటే ఎక్కడైతే హిందూ మనగడకి ఇబ్బంది ఏర్పడుతుందో అప్పుడు తిరగబట్టడంలో తప్పులేదు. కానీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే ఇలాంటి ఏదైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వాటిల్లినప్పుడు అది ఎవరి వల్ల వాటిల్లినా కానీ మనం దాన్ని ఖండించాల్సింది. అది ఆ మతమా ఈ మతమా ఏ మతమా కాదు, అది అందరికీ సమ్మతమైనది అయితే కాదు. ఖచ్చితంగా మనం అయితే అలాంటి వాటికి సానుభూతి చూపాలి కూడా. నా ఉద్దేశం ఒక మనిషిగా నేనైతే ఒక మానవతావాదిగా అయితే. కానీ యాజ్ ఏ హిందువుగా అయితే మాత్రం ఆ హిందువుగా ఉన్నప్పుడు ఆయన చేసే తప్పులు అంటే మన ప్రలోభ పట్టడం కానీ సరే మన వాళ్ళ మీద ఏదైనా సరే అది లైంగిక దాడి అవ్వచ్చు, ఇంకో దాడి అవ్వచ్చు, ఇంకో దాడి అవ్వచ్చు. అలాంటి దాడులప్పుడు ఖచ్చితంగా నేను తిరగబడాలి, నువ్వు శంకారం మోగించు, అప్పుడు నేను ఒప్పుకుంటా. అంతేగాని ఇలాంటి టైముల్లో కూడా ఒక ఏమంటాం దయానీయమైన పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఏ మతం వాడినైనా సరే మనం ఎంతో కొంత వాడికి ఆసరా కలగటం అనేది ఆ క్షణాన్ని మనం ఎవరైతే చూపుతామో ఏదైతే సహనం చూపుతామో అది మనకి ఆదర్శం. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది కూడా అదే. ఎందుకంటే ఇలా ఈ రెండు మతాల ఘర్షణ కంటే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా రేపు ఏదైనా సరే మన హిందువుల్లో కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇదే వాళ్ళ మీద మనం అనుమానం వ్యక్తం చేయటం అంటే ఒక రెండు మతాల వాళ్ళ మధ్య ఒక అనుమానం విధమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనం మొదట చెప్పుకుంది అదే. ఒకప్పుడు మనం ఏదైనా సరే అటు ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, తర్వాత మన హిందువులు అవ్వచ్చు, ముగ్గురం కూడా ఎంతో కొంత సమతుల్యంతోనే నడిచాం. ఎక్కడో పాత బస్తీ ఇలాంటి కొన్ని చోట్ల అక్కడక్కడ అప్పుడప్పుడు ఏమైనా సరే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వాటిల్లో ఏమో తప్ప ఎక్కువ శాతం మనందరం కూడా చాలా చక్కగానే మనుగడ సాగించాం. కానీ ఎప్పుడైతే ఈ మతాల యొక్క ప్రాబల్యాన్ని వీళ్ళు ఎవరైనా సరే నాయకులు అనేవాళ్ళు కొద్దిగా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవటం బిగించేశారు. సో వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక చిన్న బీజం అయితే నాటారు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ బీజాన్ని మొక్క చేసాం, దాని వల్ల ఫలాలు చేస్తున్నాం. ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని నేను నమ్మలేని పరిస్థితి, నన్ను మీరు నమ్మలేని పరిస్థితి. సో దానివల్ల ఇద్దరం కూడా పరస్పరం కలహించుకునే పరిస్థితులు లేదా అపార్థం చేసుకునే పరిస్థితి. ఇలాంటివన్నీ ఎందుకు వస్తుంది? మనలో ఉండే ఈ మత సహనం అనేది రోజు రోజుకి క్షీణించిపోవటం అనేది. కానీ ఒక మానవతావాది అనుకోండి లేదా హిందూ ధర్మాన్ని మొదటి నుంచి పరిశీలిస్తున్న వాడిగా నేనైతే కనుక ఖచ్చితంగా ఇది వాంఛనీయ పరిణామం అయితే కాదు, అవాంఛనీయ పరిణామం. ఎందుకంటే ప్రస్తుతం తాత్కాలికంగా కొంత ఏదైనా ఉండొచ్చు, అంటే ప్రయోజనం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు. కానీ ఇదే రకమైన పద్ధతి ఇదే రకమైన సంస్కృతి కనుక పెరిగితే సో ఇంకా మీ రూపం నాకు ఎక్కడ కనపడినా మిమ్మల్ని పొడి చేయాలనిపిస్తుంది, నా రూపం ఎక్కడ కనపడినా మిమ్మల్ని మీకు పొడి చేయాలనిపిస్తుంది. అంటే మనుషులు ఒకళ్ళొకళ్ళు నమ్మలేని పరిస్థితి. సంఘంలో ఆ రకమైన పరిస్థితులు విస్తృతం అవ్వకూడదు. అది పూర్తిగా హర్షణీయ పరిణామం అయితే ఖచ్చితంగా కాదు. ఓకే సార్. సో దాన్ని అయితే మనం ఖండిస్తాం. బట్ ఒకవేళ నిజంగా ఇందాక మీరు చెప్పిన పాస్టర్ విషయంలో ఒకవేళ హిందువులే గనక చేసి ఉంటే దాన్ని కూడా నేను ఖండిస్తాను, నేను హిందువుని అయినప్పటికీ. ఎందుకంటే మరణం అనేది సమాధానం కాదు, మనిషి నడవడికలోనే మార్పు తేవటం అనేది మన పద్ధతి. అది మొదటి నుంచి చేసాం. అందుకని శ్రీకృష్ణుడు లాంటి వాడు 100 తప్పులు భరించాడు శిశుపాలుడి. ఆ 100 తప్పులు పూర్తయిన తర్వాత మాత్రమే చంపాడు కదా. సో అలాగే ద్రౌపది కూడా తను రక్షించుకునేంత వరకు కూడా శ్రీకృష్ణుడు అమ్మాయి జోలికి వెళ్ళలేదు. ఇంకా రక్షణ లేదు అనుకున్నప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు వచ్చాడు. అలాగే హిందూ మతానికి ఇంతకంటే అనివార్యం లేదు, ఇంతకంటే మార్గం లేదు, ఇంతకంటే మనుగడ లేదు అనుకున్నప్పుడు మాత్రమే నేను పరాక్రమించాను. తప్పనిసరి అయితే తప్ప. అంతేగాని ప్రతి చిన్న దాంట్లోనూ మనం కలహించుకోవాల్సిన అవసరం లేదు. కలహించుకున్న కొద్దీ కూడా ఇంకా మనము విషపూరితం అవుతాం తప్ప మంచిగా ఉండలేం. స్నేహ సౌభాతృత్వాలను అయితే పంచలేం.